చూసి ఈ బంగ్లా ఎక్కడుందో చెప్తా. ఇలా తిన్నగా వెళ్ళండి బాబు. ఎవరినైనా తిన్నగాయలు అంటారు కానీ ఈ బంగ్లా మాత్రం రాదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలా? చూడు బాబు, ఇలా తిన్నగా వెళ్తే అదో కుడి వైపున కనపడుతుంది చూడు, పెద్ద మేడ. అదే కుడివైపుగా. సరే వెళ్ళండి. ఇది భూషణ బాబు గారి బంగ్లాయనా? అవును. ఇంకే రండి రండి. భూషణ బాబు అక్కడికి పోతున్నా. అదు ఏంటి మర్యాద లేకుండానే భూషణ బాబు గారు స్వయంగా నన్ను రమ్మన్నారు. ఎవరమ్మన్నారా? భూషణ బాబు గారు. అది కాదు, అందుకని నువ్వెవరు అంటే నన్ను ఆగమనడానికి. నువ్వే ఆగు. రండి రండి. ఓ జగన్ బాబు మీరా? ఓ సత్యం నువ్వట? దండాలు. నీకోసం భూషణ్ బాబు కలవరిస్తున్నాడు. వినవాడా? వినావా? ఇక నువ్వు నోరు మూసుకో. పద పద. అమ్మా మీరు ఇక్కడే కూర్చోండి. దిగ రాజా దిగు. ఏం బయలేదు, కూకండి. ఇప్పుడు వచ్చా సత్యం. భూషణబాబు దండబాబు. ఓ మారుబాబు మీరు ఇక్కడ దండబాబు. సత్యం ఎప్పుడు వచ్చావు? నేను అనగా వచ్చాను బాబు. మిమ్మల్ని పట్టుకోవడం మా కట్టం అయిపోయింది. మా కొండల బాబు నడగా ఉన్నామని అడిగితే మా పిన్ని మా తల్లి లంకను కొంపెట్టుకుని చోటు లేదండి బాబు. రాత్రంతా రోడ్డు మీద ఉన్నాం. అయినా బాబు ఈ పట్టణంలో మాకు గడుచుడు బాబు. అందరూ అలాంటి వాళ్ళే ఉంటారా? అందరూ అలాగే ఉంటారు బాబు. మీలాంటి మంచి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అందుకే పట్ట వచ్చింది. సింహాద్రి మీ వీధిలో మన ఇల్లు ఒకటి ఖాళీ ఉందన్నావుగా? ఉందయ్యా. అది మన సత్యానికి అప్పగించు. అలాగేనయ్యా. సత్యం ఇవాళ అలుపు తీర్చుకో, రేపు వచ్చి పనిలో చేద్దాం. కానీ అలుపా గిలుపా రోజు కాయ కట్ట చేసే కలిపేంటి? అయినా బాబు మా అమ్మమ్మ చెప్పేది అబ్బాయి సత్యమా రేపు చేసే పని ఇవాళ చేసే పని ఇప్పుడే చేసే అని. కేవలే ఇప్పుడే చేసే. అందుకని అర్థమైంది అర్థమైంది. జగన్ మన సత్యాన్ని గోడానికి తీసుకెళ్లి పరిచయం చేసి పని అప్పగించిన. చాలా సంతోషం. వస్తా బాబు. అవును వస్తా. భూషణ్ గోడౌన్లో వీడేం పని చేస్తాడని? అవసరమైతే ప్రాణాలు ఇస్తాడు. ఓ అంత నమ్మకమా? చూస్తావుగా. నెంబర్ టాలీ చేయి. అది 46 సార్. ఇది 35 సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈయన చక్రపాణి గోడౌన్ మేనేజర్. నెలలు వస్తే ఈయన మల్లు వర్కర్స్ మేనేజర్. నువ్వు పనిచేసేది ఈయన దగ్గరే. నమ్మకంగా ఏ గొడవ రాకుండా నడుచుకున్నావంటే పనిచేసేవాడికి గొడవ ఎందుకు వస్తాయి బాబు? చక్రపాణి బాబు నేను ఒట్టి పల్లెటూరని. ఈ పట్నం మొత్తం తెలియదు. ఏదైనా తప్పు చేసి చెప్పండి తట్టుకుంటా. బాబు మా ఊళ్ళో అందరూ అంటుంటారు సత్యం మాట్లాడితే కానీ మనసు ఎన్న ముద్దలాంటిది అని. ఎలాంటిది? ఎన్న ముద్దలాంటిది. అది కాదు, ఎన్న ముద్ద అంటే గుర్తొచ్చింది బాబు. మా అమ్మమ్మ చెప్తుండేది అబ్బాయి సత్యమా. మీ అమ్మమ్మ కథలు అమ్మ కథలు తర్వాత తీరిగ్గా విందాం. ముందు పనిలోకి వెళ్ళు. మళ్ళీ సత్యాన్ని పనిలోకి తీసుకెళ్ళు. అలాగే చక్రపాణి వీడు ఒట్టి మొరటు మొండి. జాగ్రత్త. ఎస్ సార్. ఈ ఇల్లు చాలా కాలం నుంచి మూతపడిందమ్మా. అందుకని ఈ బూజు దుమ్మును. అమ్మా చూడండి, మీకేం కావాల్సిన మొహమాట పడకుండా అడగండి. రాధా లక్ష్మి రాజా మీరంతా అంతా ఇరుగు పొరుగు వాళ్ళం బాబు. నా పేరు దాసు, మా అమ్మాయి శాంతి, ఆయన రాజయ్య, ఈయన చంద్రయ్య. నేను ఎంత చెప్పినా వినకుండా వీళ్ళంతా ఆ పని ఈ పని చేసి పెడుతున్నారండి. అరిగిపోతామా బాబు. ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? నన్ను జైలుకు పంపి నువ్వు బ్రతికిపోదామనుకున్నావట్రా? వాడి పేటలో పెద్ద రౌడీ బాబు. ఈ పిల్లను అల్లరి చేస్తుంటే వీళ్ళ నాన్న దాసు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. తీసుకువెళ్లి జైల్లో పెట్టారు. వదిలిపెట్టారేమో ఆ కక్షతో వచ్చి పడ్డాడు. నన్ను జైలుకు పంపిస్తావురా? నీ కళ్ళ ముందే నీ కూతుర్ని ఏంటయ్యా నీ పౌరుషం అంతా ముసోడి మీద చూపిస్తావు? నువ్వెవడురా? నీ అబ్బన్ రా. నేనే రా జగ్గుని.
ఎవరికి బాబు? నా పేరు సత్యంరా. చక్రపాణి నేనెందుకు ఊరికేంటాడు? భూషణ్ బాబే నీ నిజాయితీని పరీక్ష చేయమన్నాడు అంతే. ఏంటి ఇది పరీక్ష? ఈ పరీక్షలో నువ్వు నెగ్గితే మంచి బహుమానం ఇవ్వమన్నారు. నాకెందుకు బాబు బహుమానాలు? నువ్వు వద్దన్నా ఈ రోజు నుండి గోడానికి నువ్వు మేనేజర్. కంగ్రాచులేషన్ సత్యం. బాబు మిమ్మల్ని అనవసరంగా కొట్టాను, తప్పైంది, నన్ను క్షమించను బాబు.